డీలిమిటేషన్పై అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డుమ్మా కొట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేనందునే ఈ భేటీకి హాజరు కాలేదని అంటోంది బీఆర్ఎస్. అటు భవిష్యత్తులో అందరూ కలిసి వస్తారని కాంగ్రెస్ అయితే అంటోంది. మరి చెన్నై మీటింగ్కు అఖిలపక్షంతో కలిసి వెళ్లాలని నిర్ణయించింది. దీనిపై అప్డేట్స్ ఒకసారి తీసుకుందాం. మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, రైట్, అఖిలపక్షం అంటూ నిన్న బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమావేశానికి రెండు పార్టీలు కూడా రాలేదు. ఇంక దీన్ని అఖిలపక్షం ఏ విధంగా అనాలి? రాష్ట్రంలో ఈ సమావేశానికే రాకపోయినట్టే ఇక తమిళనాడులో జరగబోతున్న సమావేశానికి అన్ని పార్టీలు కలిసి వెళ్తాయా? ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, డీలిమిటేషన్ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. దీని ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ వరుసగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. నిన్న మొదటి అఖిలపక్ష సమావేశంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు నిన్న ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి అలాగే సీనియర్ నేత జానారెడ్డి ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ, సిపిఎం అలాగే ఎంఐఎం పార్టీలు అటెండ్ కావడం జరిగింది. బీజేపీ మేము అటెండ్ కావము అని చెప్పారు. దీంతోపాటు బీఆర్ఎస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అంటూ కూడా విమర్శలు చేస్తూనే మేము డైరెక్ట్ చెన్నై మీటింగ్కి అటెండ్ అవుతామంటూ కూడా నిన్న చిట్ సందర్భంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు చెప్పడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు బీఆర్ఎస్ ఇక అటెండ్ కాము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే పోవచ్చు. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా వాడుకోవాలని చూస్తూ ఉంది. ముఖ్యంగా జనాభా ప్రతిపాదికన కనుక డీలిమిటేషన్ జరిగితే తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. తద్వారా మేము చేసే పోరాటానికి బీఆర్ఎస్ కలిసి రావట్లేదు. ముఖ్యంగా బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావడం ద్వారా కొంత పొలిటికల్ మైలేజ్ వస్తుందనేది కాంగ్రెస్ ఎజెండాగా చెప్పుకోవచ్చు. 22న జరిగే అఖిలపక్ష మీటింగ్కి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలకు కూడా లేఖలు రాసి ఆ మీటింగ్ రావాలని కోరుతారని సమాచారం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నేరుగా తీసుకెళ్లే మీటింగ్కి వెళ్తారా లేకుంటే ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్తారనేది చూడాలి. బీజేపీ అయితే దీనికి గైర్హాజరయ్యే విధంగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే. బీఆర్ఎస్ అయితే డైరెక్ట్గా ఇండివిజువల్గా ఈ అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిఎంకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి ఆహ్వానించారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఏవైతున్నాయి, సిపిఎం డైరెక్ట్గా మిత్రపక్షం ఉంది కాబట్టి ప్రభుత్వంతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఎంఐఎం కూడా బయట నుంచి మద్దతు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు కూడా మరొక మీటింగ్ నిర్వహించే అవకాశం కల్పిస్తుంది. రేపు బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆఫ్టర్నూన్ మరొక మీటింగ్ నిర్వహించి ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగే అఖిలపక్ష భేటీలు చెన్నైకి సంబంధించి తెలంగాణ నుంచి ఏ అంశాలు తీసుకోవాలి, అన్ని రాజకీయ పక్షాల నుంచి ఏమైనా ప్రతిపాదనలు తీసుకోవాలనే దానిపైన రేపటి అఖిలపక్ష భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక రిప్రజెంటేషన్ అయితే అఖిలపక్షం నుంచి తయారు చేసి చెన్నై మీటింగ్లో ప్రజెంటేషన్ చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. రైట్, అయితే బట్టి విక్రమార్క ఏదైతే పాజిటివ్గా ఉన్నారో రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయని ఏదైతే సానుకూల దృక్పథంతో ఉన్నారో సో అది ఫలితాలను ఇస్తుందంటారా? నిజంగా అంటే చాలా కాలం తర్వాత మనం చూసాం ఓ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అఖిలపక్ష సమావేశానికి పిలవడం, ఇష్యూ ఏదైనా కానీ. సో ఆ రకంగా ఇకపై ఉండబోతుంది అనే దానికి ఇది నాంది అనుకోవచ్చా, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం? రాకేష్, క్లుప్తంగా చెప్పండి. ఎస్, ఖచ్చితంగా ఈ అంశాన్ని సంబంధించి అన్ని పార్టీల ఆమోదం ద్వారా వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనేది ఆ పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడితే మిగతా పార్టీలు కూడా విడివిడిగా పోరాడుతుంది. తద్వారా ఆ పార్టీ కూడా మైలేజ్ వస్తుంది. కాబట్టి అధికారం ఉన్న పార్టీగా ప్రోగ్రాంలు సంబంధించి సమావేశాలు నిర్వహించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీటింగ్లో వెళ్ళడం ద్వారా ముందు వరుసలో అధికార కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువ లబ్ధి పొందుతుందాం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే కొంత ఇనిషియేటివ్ తీసుకుంది, అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. రెండవది రాష్ట్ర ప్రజలకు సంబంధించి అందరితో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుంది అనేది సంబంధించి పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అందుకోసమే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు. జానారెడ్డి లాంటి నేతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని వచ్చే ఎన్నికలకు సంబంధించి డీలిమిటేషన్ అయినా కాకుండా కానీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఒకవేళ రేపు భవిష్యత్తులో చర్చ కనుక వస్తే పొలిటికల్గా ఇది రాష్ట్ర కాంగ్రెస్ దీన్ని అత్యంత కీలకంగా తీసుకుపోతుంది అనేది ప్రస్తుతం అఖిలపక్ష సమావేశాలు చూస్తే అర్థమవుతుంది. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.